హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను గ్రీన్ చిల్లీ చికెన్ చేసి చూపించబోతున్నాను. అది ఎలా చేయాలో చూస్తామా? నేను స్టవ్ ఆన్ చేస్తున్నానండి. ఏఎంసీ అయితే మనకు చూసినట్టుగా ఉండాలి. ఈ రెడ్ కలర్ ఇక్కడికి వచ్చేదాకా ఫ్రీ హీట్ అవ్వాలి అనమాట. అప్పుడు తొందరగా ఏగుతుంది. చూస్తారా, ఫ్రీ హీట్ అయిపోయింది. మనం ఏం చేయబోతున్నాం, గ్రీన్ చిల్లీ చికెన్ అన్నాను కదా. ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీ వేపుకోవాలి. నేను ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకున్నా, చిన్న స్పూన్. చూసారా, ఇది గ్రీన్ చిల్లీస్, కావాల్సినంత కారం, కావాల్సినంత. దాంతోపాటు మనం ఉల్లిపాయ కూడా వేపేసుకుంటున్నాము. ఓకే, ఇది వేపుతూ ఉన్నాక మనం కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటామండి. మరీ అది చాలు వేపింది, అందుకని లాస్ట్లో వేస్తున్నా. కొద్దిగా పసుపు అనమాట. ఓకే, చాలు. మనం కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువ వేయవద్దు. ఇది కొద్దిగా ఆరనిచ్చి మనం మిక్సీ వేసుకుంటాం. ఇది నేను కొద్దిగా గ్రైండ్ చేసి తీసుకుంటానండి. అది గ్రైండ్ చేసుకున్నామండి. మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ దీన్ని మనం ఆన్ చేసి దీనినే చేసేసుకుంటున్నాం. ఇప్పుడు నేను మళ్ళీ ఇందాకలే చేసిన దానినే చేస్తున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం. కొద్దిగా నేను పెద్ద జీలకారము చెక్క వేసేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు, తరిగిన ఉల్లిపాయ వేగుతున్నాక మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవచ్చండి. ఇది మనం వేగుతున్నాక ఈ పచ్చి స్మెల్ అన్ని పోవాలి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా వేసేస్తున్నాను. నేను మిగిలిన పేస్ట్ ఏమో చికెన్లో కలిపి పెట్టాను. ఇది కొద్దిగా స్మెల్ వచ్చేదాకా వేపేది. మనం కొద్దిగా ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ కలిసే ఉన్నది ఇది. అలాగే గరం మసాలా పౌడరు, సాల్ట్, ఇది కూడా బాగా కలిపేసి మనము మ్యారినేట్ చేసి పెట్టామన్నమాట ఈ చికెను. ఇది కూడా మనం వేసేస్తున్నాం. ఇది మనం మంచిగా మిక్స్ చేసామండి. ఇప్పుడు మనం మూత పెట్టేస్తున్నాం అనమాట. ఇది మనకు 98 దాకా వచ్చిందండి. మూత ఓపెన్ చేసి చూస్తాము. చక్కగా కుక్ అయిపోయింది, మనకు తెలుస్తున్నది. ఇది మనకు కొద్దిగా వాటరీస్గా ఉన్నదిగా, ఇది అవ్వేదాకా కొద్దిగా ఓపెన్గా పెట్టేస్తాం. ఓకే అండి, చికెన్ బాగా దగ్గరకు వచ్చింది. చూసారా, ఇప్పుడు మనం ఆపేసుకోవచ్చు అనమాట స్టవ్. చూసారా, మంచి గ్రీనీస్గా మంచి చికెన్, టేస్టీగా. మీరు కూడా మీ ఇంట్లో ఫుల్గా చేసి ఎంజాయ్ చేయాలి. చూసారా, ఇంత మంచి టేస్టీ అయిన గ్రీన్ చిల్లీ చికెన్ మీరు కూడా మీ ఇంట్లో చేసి ఎంజాయ్ చేయండి. మీకు ఏఎంసీ కుక్వేర్ విజయవాడ బ్రాంచ్లో ఉన్నదండి. మీరు నా నంబర్ కూడా వస్తున్నది. డౌట్ ఉంటే ఫోన్ చేయవచ్చు. ఏఎంసీ బ్రాంచ్ ఆఫీస్కి వచ్చి మీరు ఏదైనా మనం చూసుకొని సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు అనమాట. ఫ్రీ డెమో కూడా ఆఫీసులో కండక్ట్ చేస్తాము. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ ఏఎంసీ.